రెడీ? ఏం టైగర్? చెప్పు, నీకేం గిఫ్ట్ కావాలో. మన లవ్ సెట్ అయ్యాక ఫస్ట్ వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఇస్తావా? ఇస్తా, పక్కా? పక్కా ఇస్తా రెడ్డి. ఏం కావాలో చెప్పు. ప్రేమతో ఒక సంతకం కావాలి. సచ్చినోడా, నిన్ను ముద్దడుగుతా నన్నే ముద్దడుగుతావా? ఇంకోసారి ముద్దు హగ్స్ అడిగావనుకో చంపేస్తా. సారీ నువ్వు అడిగినా కాబట్టి చెప్పినా. అయినా ఇంత వైలెన్స్ ఎందుకు? నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. సరే, నైమ్ నగర్ దగ్గర ఆపు, టీ తాగుదాం. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడెందుకు? ఏమైందే? ఓ పోరి, ఆ కన్నీళ్ళేంది? ఏం లేదు, ప్రణయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చెప్పా కదా, అనవసరంగా ఏడవకు. పిచ్చిదానిలాగా అడిక్ట్ అవ్వద్దు. ప్రేమకు ముందు 10 గంటలైనా వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు 10 నిమిషాలైనా వెయిట్ చేయడం లేదు. కాల్ చేయకపోతే సచ్చినట్టు రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు 10 సార్లు కాల్ చేసినా రియాక్ట్ అవ్వడం లేదు. లేదే, ప్రణయ్ అట్లాంటోడు కాదు. వాళ్ళ డాడీ ఉన్నారు, మొన్ననే దుబాయ్ నుంచి వచ్చాడంట. వాళ్ళేదో బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పారే. మేబీ ఆ హడవిలో ఉండుంటాడు, అంతే. అప్పుడు అర్థం చేసుకోవే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. భారమైంది, చూడక మాట్లాడక, లోపడేదో పెయిన్ఫుల్గా ఉంది. చూద్దాం, 1 గంట ఆగి మళ్ళీ ట్రై చేద్దాం. హలో హలో శిశు నువ్వే కదా? నాకు తెలుసు నువ్వే. ప్రణయ్ చెప్పు. చెప్పాగా శిశు, బాబాయ్ ఆఫీస్ అని, మీటింగ్స్ అవి ఇవి అని సాగు కొడుతున్నారు. సరే ప్రణయ్, నేను తర్వాత చేస్తా, బాయ్. సారీ శిశు, నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా వేరే కాల్ లిఫ్ట్ చేశానని కోపంగా ఉన్నావా? అరే చెప్పా కదా, డాడీ వీళ్ళందరూ పక్కనే ఉంటున్నారు, అందుకే ఎందుకులే రిస్క్ అని. అట్లేం లేదు ప్రణయ్, నువ్వేదో పని ఉందన్నావు కదా, చూసుకో, నేను తర్వాత చేస్తా.